దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులరా, ప్రభువు ప్రేమను బట్టి మీ అందరికి కూడా ప్రభు పేట వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ సమయంలో మనము వాక్యాన్ని ధ్యానిద్దాము. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము మొదటి చరణాన్ని మనము చదువుదాం. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను. అతడు యెహోవాయందు భక్తి గలవాడై యుండెనని నీకు తెలిసేయున్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకుని పోవుటకు వచ్చియున్నాడని ఎలీషాకు మొర్రపెట్టగా, ఈ చదువుబడిన వాక్య భాగంలో ప్రవక్త అయిన ఎలీషా వద్ద కొంతమంది శిశు బృందము ఉన్నారు. అందులో ఒకరు ఎలీషా చేతి కింద పరిచర్య చేస్తూ నమ్మకంగా దేవుని అందలి పని చేస్తూ ఉన్నారు. అయితే ఆయన ఆ పని చేయుచుండగానే ఆయన మరణించారు. అయితే ఆయన భార్య, 2 కుమారులు వారికి ఉన్నారు. ఈ చనిపోయిన తరువాత కుటుంబంలో పరిస్థితులు కొంచెము మారిపోయినవి. కొన్ని రుణాలు చేయటము, అప్పులు చేయటము, అలాగా కొన్ని పరిస్థితుల్లో ఆర్థికంగా కూడా చాలా కష్టాలు, పరిస్థితులు అనుభవిస్తూ ఉంటూ ఉన్నారు. ఈ భర్త పోయిన ఈ విధవరాలు, ఈమెకు ఒక ఆలోచన వచ్చింది. ఏమిటి ఆలోచన అంటే, ప్రవక్త అయిన ఎలీషా యొద్దకు వెళ్ళాలి, వెళ్ళి తనకున్న ప్రతి పరిస్థితిని ఎలీషాకు విన్నవించాలి అని ఎలీషా యొద్దకు వెళ్ళి ఎలీషాకు మొర్ర పెట్టినట్లుగా వాక్యంలో మనము చదువుతూ ఉన్నాము. సాధారణంగా భర్త చనిపోయిన స్త్రీకి చాలా వేదన, అంతే మాత్రం కాకుండా చాలా నిష్ఠూర్పులు అనుభవిస్తూ ఉంటూ బయటికి రాలేని పరిస్థితుల్లో ఆమె ఉంది. అటువంటి సమయంలో అప్పు ఇచ్చిన వారు ఇంటి మీద పడ్డారు. ఇంటి మీద పడి ఇక అప్పు తీరుస్తాము, గడువు కావాలి అన్నా కూడా వినలేని పరిస్థితులు. ఆ కష్టకాలంలో బయటికి రావడానికి భర్త పోయిన ఆ దినాలలో ఆ స్త్రీ బయటికి రావాలి అంటే కొంతకాలమైనా ఇంటిలో ఉండాలి. అయితే అటువంటి కష్టకాలంలో అప్పులు వారు తన 2 కుమారులను అప్పు నిమిత్తము తీసుకుని వెళ్ళి బానిసలుగా పెట్టుకోవాలని అప్పులు వారు వచ్చి చాలా తీవ్రంగా వారు మాట్లాడటము, ఆ పరిస్థితుల్లో ఆమె వచ్చిన ఆలోచన ఎలీషాకు మొర్ర పెట్టాలి.
అప్పుడు ఎలీషా యొద్దకు వెళ్ళి ఆమె మొర్రపెట్టినప్పుడు ఆమె ఎలీషాతో మాట్లాడుచున్న మాటలు మనము కొంచెం గమనించాలండి. ఏమిటి మాట్లాడుచున్నది? నీ యొద్ద మరి నమ్మకంగాను, దేవునికి నమ్మకంగా ఆయన ఉన్నాడు. ఆయన జీవించిన దినాల్లో దేవుని కొరకే బ్రతికాడు, దేవుని కొరకే జీవించాడు, దేవుని కొరకే పనిచేశాడు. అటువంటి ఆయన మరణించారు. ఇప్పుడు ఇటువంటి సందర్భాల్లో ఈ పరిస్థితులన్నీ మాకు తటస్థించినవి అని చాలా బోర్మని ఏడుస్తూ మొర్రపెట్టి మరి ఎలీషాతో మాట్లాడుతున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఎలీషా అన్నారు, నా వలన నీకేమి కావాలి? ఎలీషాను కూర్చున్నప్పుడు ఎలీషా అనే మాటకు రక్షకుడు అని అర్థాన్ని ఇస్తూ ఉంది. రక్షకుడు అని అర్థాన్ని ఇస్తూ ఉంది. ఎప్పుడైతే ఈ విధవరాలు మొర్ర పెట్టిందో ఆ మొర్రను ఎలీషా విన్నాడు. వెంటనే అడుగుతున్నారు, నా వలన నీకేమి కావాలను? చూడండి, దేవుని వాక్య భాగంలో విధవరాలు విషయాన్ని అనేక గ్రంథాల్లో మనం చూస్తూ ఉన్నాము. దేవుడు విధవరాలు పక్షాన ఆయన వ్యాజ్యమాడుతాడు అని వాక్య భాగాలు మనకు తెలియచేస్తూ ఉన్నవి. ఎందుచేత అంటే విధవరాలు ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. వాక్యంలో చెప్పబడిన మాట ఏంటంటే, విధవరాలను ఎప్పుడు చులకనగా చూడకూడదు, విధవరాలకు ఎప్పుడు కూడా కఠినంగా ఆమె వద్ద మాట్లాడకూడదు. చూడండి, కొన్ని కుటుంబాల్లో భర్తను పోగొట్టుకున్న స్త్రీలు కొందరుంటారు. అటువంటి కుటుంబాల్లో మరి ఈ భర్తను పోగొట్టుకున్న స్త్రీలు చాలా నిష్ఠూరపు స్థితిగతులు వారు అనుభవిస్తారు. వారికి ఏదైనా కావాలి అంటే వారు ఇది కావాలి, ఇది తెచ్చుకోవాలి, ఇది నాకు కావాలి అని కుటుంబంలో ఎవరిని అడగలేరు. కారణం ఏమిటంటే సంరక్షించి పోషించి తెచ్చి ఇచ్చే భర్త చనిపోయాడు. అటువంటి సందర్భాలలో మరి ఇంటిలో ఆడబడుచు ఉండవచ్చు, మామగారు ఉండవచ్చు, తోటి కోడలు ఉండవచ్చు, మర్దిగారు ఉండవచ్చు, అత్తగారు ఉండవచ్చు, బంధువులు ఉండవచ్చు. ఎంతమంది ఉన్నను ఆమె మనస్సుకు, ఆమె అవసరానికి ఎవరు కూడా ఉపయోగపడే పరిస్థితులు కొన్ని సందర్భాలలో ఉండవు. ఆమెకి ఏదైనా కావాలి అంటే అడగలేదు, పెట్టింది తినాలి, ఇంటిలో ఒక మూలన ఉండాలి, లేకపోతే ఇల్లంతటా పని చెయ్యాలి, ఎట్టి చాకరీ. పిల్లలున్నా కూడా పిల్లలను పట్టించుకోలేని పరిస్థితుల్లో ఉంటారు. భర్త పోయిన పిల్లల్ని, మరి నిజంగా తండ్రి లేని పిల్లల్ని ఎంతోమందిని మనము సహజంగా చూస్తూ ఉంటాం. కుటుంబాల్లో ఆదరించే నాదుడు లేడు అన్నట్టుగా పరిస్థితులు ఉంటాయి. అటువంటి సందర్భాల్లో మరి రుణ బాధతో ఆమె బాధపడుతూ, అప్పుల వారు వచ్చి తన కుమారులను తీసుకుని వెళ్ళిపోతారు అన్నప్పుడు ఆమె గుండె పగిలిపోయింది. ఉన్న భర్త చనిపోయారు,
ఆధారముగా ఉండవలసిన కొడుకులను కూడా అప్పుల వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు అనే ఈ విషయాలను ఆమె తట్టుకోలేకపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలి? ఈమె మరి దేవుని అందలి గొప్ప పరిచర్య చేసిన పరిచారకుని భార్య మరి మనసు కఠినము చేసుకుని ఆత్మహత్య చేసుకోవాలని అనుకోవడానికి వీర్లేదు. ఎందుచేతంటే ప్రభువునందు విశ్వసించిన వారు ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు వచ్చినను ప్రభువు మీద ఆధారపడి జీవించాలి. కానీ అధైర్యానికి అపనమ్మకానికి చోటిచ్చి సాతానికి చోటిచ్చి అటువంటి మరి పనులేమీ చేయకూడదు. ఎందుచేత ప్రభు ఆదరిస్తాడు. ఆమె విశ్వాసము గలది కనుక ఉన్న కష్టంలో ఏమి చెయ్యాలి అని పరిశుద్ధాత్మ దేవుడు ఆమెకు ఒక ఆలోచన ఇచ్చాడు. స్తోత్రం. ఏమిటి ఆలోచన? ఈ కష్టతరమైన పరిస్థితుల్లో నేను ఎలీషాకు మొర్ర పెట్టాలి. చెప్పాను కదా, ఎలీషా అనే మాటకు రక్షకుడు అని అర్థం. ఎటువంటి కష్టతరమైన పరిస్థితుల్లోనైనా సరే ప్రభు యొద్ద మొర్ర పెట్టినప్పుడు ఆ మొర్రకు తప్పకుండా ప్రభువు స్పందిస్తారు. ఆయన అంటారు, నేను నీకేమి చెయ్యాలి, ఏమి చెయ్యాలని కోరుతున్నావు నీవు. ఇటువంటి సందర్భాలు మరి మన జీవితంలో కూడా వస్తాయి. వచ్చినప్పుడు బెంబేలు ఎత్తిపోక, భయపడిపోక, అటు ఇటు దారి తెలియని పరిస్థితుల్లో భయపడిపోక ప్రభు యొద్ద ప్రార్థన చేయాలి. అప్పులు చేసిన వారి జీవితాల్లో కొన్ని సందర్భాల్లో ఇళ్లలో దాక్కుంటారు, లేకపోతే ఎక్కడో దాక్కుంటారు, ఎవరో బంధువుల ఇంటికి వెళ్ళి దాక్కుంటారు, ఎక్కడెక్కడో ఉంటారు. కారణం ఏమిటి అంటే అప్పులు వాడికి భయపడి కొన్ని పరిస్థితుల్లో దాక్కునే పరిస్థితులు ఉంటాయి. కానీ అటువంటి సందర్భాల్లో ప్రభువుని ఆశ్రయించాలి. ఆశ్రయించినప్పుడు ఎలీషా ఆ విధవరాలుతో అంటున్న మాటలు మనము కొంచెం కిందకు చదువుతుంటే అప్పుడు ఆయన అంటాడు, నీ ఇంటిలో ఏముంది? భర్త చనిపోయిన ఇంట్లో ఏముంటుందండి? ఏడుపులు నిట్టూర్పులు తప్ప, ఆకలి దప్పులు తప్ప. తెచ్చిపెట్టేవారు ఎవరుంటారు? బిడ్డలు చిన్నవారు. ఏ పరిస్థితులు ఉంటాయి? అయితే ఆమె ఒక మాట అంటూ ఉంది, మా ఇంట్లో నూనె కుండ ఉన్నది అని చెప్తుంది. గమనించాలండి, మన జీవితంలో ఎటువంటి కష్టతరమైన పరిస్థితుల్లోన అయినా సరే మనకు ఏదో ఒక ఆధారాన్ని దేవుడు మన కుటుంబాల్లో మన జీవితంలో దేవుడు ఉంచుతాడు. అది జ్ఞాపకం చేస్తాడు. ఏవీ లేకుండా ఆయన అందలి విశ్వాసం ఉంచిన వారిని ఎన్నడూ చేయడు. ఏముంది అన్నప్పుడు వెంటనే ఆమె స్పందించింది, నూనె కుండ ఉన్నది అని చెప్పింది. అంటే సమస్యకు పరిష్కారం దొరికేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కారణం ఏమిటంటే ఆమె మొర్ర ఎలీషా విన్నప్పుడు, ఏముంది అని అడుగుచున్నప్పుడు, నీ జీవితంలో నీకున్న సమస్యల విషయంలో ప్రార్థన చేస్తున్నప్పుడు జవాబు రావట్లేదు, దేవుడు స్పందించట్లేదు. కొంతమంది ఏం చేస్తారంటే వారికి ఉన్న బాధలకు కష్టాలకు మరి కొంతమంది దైవ సేవకులతో చెప్తారు, ఏమంటే ఈ సమస్యలు ఉన్నాయి, ఈ బాధలు ఉన్నాయి, ఈ అప్పులు ఉన్నాయి, కుటుంబంలో ఇలా ఉంది అలా ఉంది, కుటుంబ పరిస్థితులు ఇలా ఉన్నవి అని మరి దైవ సేవకులతో చెప్తారు ప్రార్థన చేయమని.
అయితే ఇప్పుడు ఈ వాక్యము ఏమి నేర్పిస్తుంది? ఆమె డైరెక్ట్గా ఎలీషా యొద్ద మొర్రబెడుతుంది. అంటే దాని అర్థం ఏంటంటే, మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొద్ద నీకు నీవుగా మొర్రపెట్టాలి. హల్లెలూయా! నీకు నీవుగానే మొర్రపెట్టాలి. నీ మధ్యలో ఎవరు కూడా మధ్యవర్తులు అవసరం లేదు. ప్రభు నీవు ప్రార్థన చేస్తే వినాలని ఆయన కోరుతున్నారు. నీవే ప్రార్థన చేయాలి. నీ కష్టం గురించి నీవే ప్రార్థన చేయాలి. నీ శ్రమల్లో నువ్వే పోరాడాలి. స్తోత్రం. ఎటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్న, కుటుంబములో ఎటువంటి ఆధారము లేని పరిస్థితులు నీ కుటుంబంలో ఉన్నా, ఆమె చూడండి, విధవరాలే ఆయనను, ఆమె ఎలీషా యొద్దకు వెళ్ళింది. మన భారతదేశంలో ఉన్న ఆచారం ఏమిటంటే, సాధారణంగా భర్త పోయిన స్త్రీ కొంతకాలము బయటకు వచ్చి మోకాన్ని చూపించలేరు. ఎందుకంటే మొండమోపి అంటారు. అప్పుడే ఈమె బయటకు వచ్చింది, బయట తిరిగేస్తుంది, ఈమె ముఖం చూడాలా. నీళ్లు పట్టుకోవడానికి కొళ దగ్గరికి వెళ్తే తెల్లారింది, ఈమె ముఖం చూడాలా. బయట కూర్చుంటే ఈమె ముఖం చూడాలా అని ఇంకా కూడా ఈ మూఢ వ్యవహారాలు చాలా ఉన్నాయి కదా ఆ పరిస్థితుల్లో. కానీ ఆ పరిస్థితులన్నింటిలో కూడా ఈమె అధిగమించింది. ఉన్న పరిస్థితిని నాకు నేనే సాల్వ్ చేసుకోవాలి, నా ప్రభు దగ్గర నేనే మొర్ర పెట్టాలి. హల్లెలూయా! నేనే మొర్ర పెట్టాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, వెంటనే ఆ ప్రార్థనకు జవాబు దేవుడిచ్చారు. వెంటనే ఆ ప్రార్థనకు జవాబు ఇచ్చారు. మరి నీ జీవితంలో కూడా ఉన్న పరిస్థితులను వాళ్ళకి వీళ్ళకి చెబుతున్నావా? స్లిప్పులు రాసి మరి ఎవరికైనా ఇస్తున్నావా? ప్రార్థన సహాయం కోరుచున్నావా? కానీ ఈ వాక్యం ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడు నీతోటి. నీవే ప్రార్థన చేయాలి. నీవే ప్రార్థన చేయాలి. నీవే మొర్ర పెట్టాలి. నీ ప్రార్థనలో మొర్ర ఉండాలి. నీ ప్రార్థనలో కన్నీరు ఉండాలి. ఆ ప్రార్థన దేవుని సింహాసనాన్ని కదిలిస్తుంది. స్తోత్రం. అట్టి విశ్వాసపు ఆత్మ లోకంలో ఎన్ని పరిస్థితులు ఉన్నా ఆ శిశువుని భార్య ఎలాగైతే బయటికి వచ్చి ఆమె తనకున్న సమస్యను తను పరిష్కరించుకోగల ఆ ధైర్యము, నిబ్బరము, మనోధైర్యము దేవుడే కలుగు చేశాడు ఆమెకి. వింటున్నారా మాటలు? వింటున్నారా? నీకు నువ్వే ఎందుకు ప్రార్థన చేయకూడదు? నీ ప్రార్థన ప్రభు ఆలకించడా? నీకు అంత విశ్వాసం లేదా? నీ విశ్వాసం బలహీనమైనదా? నీ ప్రార్థన వినడని ప్రభు చెప్తున్నారా? కాదు కదా. నీవు ఈ స్త్రీ వలె ఎలీషా దగ్గర మొర్ర పెట్టినట్లుగా, అమ్మా నీవెంతో కష్టమును కాఠిన్యమైన పరిస్థితులు ఉన్నావేమో, కానీ ఆయన నీ నోట నుండి వచ్చే ప్రార్థన వినాలని ప్రభు చూస్తున్నారు. నువ్వు అడగాలని ప్రభు చూస్తున్నారు. సిఫారసులు ఎవరో చేయాలని కాదు, నీ ప్రార్థన వినడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. పరిశుద్ధ గ్రంథములో అనేకమైన మరి ప్రవక్తలు, భక్తులు తెలియచేశారు. విధవరాలు ప్రార్థన ఆలకించే దేవుడు. దేవునికి స్తోత్రము కలుగును కాక. హల్లెలూయా. ఒక కఠినమైన రాజు యొద్దకు మాటి మాటికి ఒక స్త్రీ వెళుతూ ఉంది. అయ్యా నాకు న్యాయము చేయమని ఆ కఠినమైన ఆ రాజు ఆమెను పట్టించుకోవట్లా. అయినను ఆమె మానలేదు, అడగటం మానలేదు, మొర్ర పెట్టడం మానలేదు, బతిమాలటం మానలేదు. అతడు మూర్ఖుడే, అయినను ఆమె మానలేదు. మాటి మాటికి ఆమె మొర్ర పెడుతూనే ఉంది. ఒక రోజున ఆ కఠినస్తుడి యొక్క మనస్సు
ఆలోచన వచ్చింది. మాటికి ఆమె వస్తుంది. ఈ రోజున ఆమె విషయాన్ని ఏదో ఒకటి పరిష్కరించాలి, నా కుమారుని విషయంలో నాకు న్యాయము చేయమని అడుగుచు. అట్లాగే దేవుడు మాటికి నువ్వు ప్రార్థన చేస్తున్న సమయంలో ఎందుకు ఆయన వినడనుకుంటున్నావు? ఈ వాక్యం ద్వారా ప్రభు నీతో మాట్లాడచ్చు. ఆయన ఉద్దేశం ఏమిటంటే నీవుగానే ఆయన అడగాలని కోరుచూ ఉన్నాడు. నీ రక్షణ వ్యర్థం కాలేదు, నీ విశ్వాసము వ్యర్థం కాలేదు, నీ ప్రార్థన వ్యర్థం కాలేదు. అపనమ్మకాన్ని రానివ్వద్దు, అవిశ్వాసాన్ని రానివ్వద్దు నీ జీవితంలోనికి. దేవునికి స్తోత్రము కలుగును గాక. విధవరాలు ప్రార్థన ఆలకించేవాడు దేవుడు. ఎప్పుడు కూడా ఆయన నిర్లక్ష్య పెట్టేవాడు కాదు. లక్ష్య పెట్టి ప్రార్థనకు జవాబిచ్చి పరిస్థితులన్నింటినీ కూడా చక్కదిద్ది దేవుడు మార్గాన్ని చూపించి ఆ కుటుంబం ఉన్న పరిస్థితులన్నింటిలో కూడా ఆ అప్పులు, ఆ బాధలని, రుణాలన్నీ తీర్చి ఇక మిగిలిన నూనెతో మీరు బ్రతకండి అని చెప్పాడు ఎలీషా. నీకు బ్రతుకు తెరువు కూడా చూపిస్తాడు, నీవు ఎలా జీవించాలో చూపిస్తాడు. కారణం ఏంటంటే నీ భర్త ఎంతో ప్రయాసపడి ప్రభు కొరకు జీవించిన వారు, ప్రభు కొరకు జీవించిన కుటుంబాలను దేవుడు ఎన్నడూ మర్చిపోయేవాడు కాదు. ప్రభు కొరకు నిలబడే వారిని, నిజాయితీగా యథార్థంగా ఉన్నవారిని దేవునికి స్తోత్రం కలుగును గాక. కోవిడ్ టైంలో చాలామంది పరిచర్యలో ఉన్న దైవ సేవకులు ప్రభువునందు నిద్రించారు. అయినను వారిని ప్రభువు విడిచిపెట్టలేదు, వారి ప్రయాసము వ్యర్థము కాలేదు. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుడు అన్యాయస్తుడు కాదు, ప్రభు అన్యాయస్తుడు కాదు. సహోదరి, నీవు ప్రార్థన ఆలకించే దేవుడు ఉన్నారు. దేవునికి స్తోత్రం. మరొక స్త్రీని కూడా మనము చూద్దాము. లూకా 2వ అధ్యాయము 36వ వచనము 37వ వచనము చదువుదాం. మరియు ఆషేరు గోత్రికురాలును పనూయేలు కుమార్తెయునైన అన్న అను ఒక ప్రవక్తరీయుండెను. ఆమె కన్యత్వము మొదలుకొని 7 ఏండ్లు పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలయ్యుండి దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచూ ఉండెను. ఇక్కడ మరొక విధవరాలైన స్త్రీ కొరకు లూకా సువార్త ఈ కొత్త నిబంధనలో చూస్తున్నాము. ఆమె పేరు, ఆమె గోత్రము, ఆమె ఎవరు బిడ్డో, ఈ విషయాలన్నీ కూడా వాక్యంలో పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తూ ఉన్నారు. ఈమె కూడా చాలా భక్తి కలిగిన కుటుంబానికి చెందిన యవనస్తురాలు. ఈమె జీవితంలో కన్యకగా ఉన్న దినాలలో వివాహమైంది. వివాహమైన కొద్ది కాలానికి భర్త చనిపోయాడు. 7 సంవత్సరాలు ఆ పెనిమిటితో ఆమె కాపురము చేసింది. ఆ యవ్వన ప్రాయంలోనే ఆమె భర్త చనిపోయాడు. చనిపోయిన ఈ స్త్రీ బహుకాలము ఆమె జీవించింది. వాక్యంలో చూసినప్పుడు 84 సంవత్సరాలు దేవాలయములో రాత్రి పగళ్ళు ప్రార్థనలో చేస్తూ దేవుని కొరకు సేవ చేస్తూ ఉన్నది అని వాక్య భాగము సెలవిస్తుంది. ఈమె జీవితం గురించి ఒక్కసారి మనం ఆలోచిస్తే 7 సంవత్సరాలు
తన భర్తతో కాపురము చేసి ఉన్న ఈ స్త్రీ, ఆమె మరి సంగతి ఏ విధంగా మనము గ్రహించాలి? దేవుడు ఆ కన్యత్వంతో ఉన్న భర్తతో ఉన్న ఆ సంసార జీవితము, అటువంటి అనుభవాలు అవన్నీ ఆమె జీవితంలో ఉన్నవి. భర్తతో సంతోషించటం, భర్తతో ఆనందించటం, భర్తతో ఉండటము, ఈ విషయాలన్నీ కూడా తన జీవితాల్లో ఆ అనుభవాలు ఉన్నవి. అయితే భర్త చనిపోయిన తరువాత ఆమె జీవితము మోడుగా మారిపోయింది. కుటుంబములో ఆమె ఇక ఉండడానికి పరిస్థితులు అనుకూలించలేదు. కారణం ఏమిటి అంటే, వయస్సు ఉంది. వయస్సును బట్టి కుటుంబంలో కూడా ఒక యవ్వనస్తురాలు, భర్తను పోగొట్టుకున్న స్త్రీ మరి కుటుంబాల్లో ఉంటున్నప్పుడు, వృద్ధాప్యములో ఉన్న స్త్రీ కాదు ఈమె, యవ్వనస్తురాలు. పరిస్థితులు రకరకాలుగా కుటుంబంలో ఉన్న వారి ఆలోచనలు మార్పులు రావటం, ఉద్దేశాలు మారిపోవటం, మాటలు మారిపోవటం, పరిస్థితులు మారిపోవటం ఎన్నో రకాలుగా ఉంటాయి కుటుంబాల్లో. అయితే ఈమె దేవాలయాన్ని ఎంచుకుంది తన జీవితంలో. దేవుని సన్నిధిలో ఉండాలి. ఇక తన జీవితం అంతా కూడా దేవుని సన్నిధిలో గడపాలి, ప్రార్థనలో గడపాలి. తన వైరాగ్యమైన జీవితము, తన కోరికలను, తన ఆశలను, తన ఉద్దేశములను, వాటినన్నిటినీ చంపి ప్రభు సన్నిధిలో ఒక వైరాగ్యమును, ఒక పవిత్రమైన, ఒక పరిశుద్ధమైన జీవితము జీవించాలి అని ఒక తీర్మానములో ఉన్న స్త్రీ, ఈ విధవరాలుగా ఉన్న స్త్రీ. ఆ కాలంలోనే యేసు ప్రభువు జన్మించారు. అయితే ఆమె దేవాలయంలో రాత్రుళ్ళు పగళ్ళు కూడా ఈమె ప్రార్థనలో గడుపుచున్నదని వాక్యం మనము చూస్తూ ఉన్నాం. గమనించాలి, ఈమె కుటుంబము చాలా భక్తి కలిగిన కుటుంబము. ఇప్పుడు ఈమె నేర్చుకున్న విషయాలు, తన భర్త చనిపోయినా తన జీవితంలో మరలా శరీరేచ్ఛల వైపు ఆమె జీవితాన్ని, లోకం వైపు చూడట్లా. కారణం ఏమిటి అంటే, ఆమె దైవికంగా పెరిగిన బిడ్డ, ఆషేరు గోత్రికురాలు, పెనియేలు కుమార్తె. గమనించాలి. ఎందుకు అంటే, దేవునికి స్తోత్రము కలుగును గాక, గొప్ప ఉన్నతమైన దైవికమైన కుటుంబంలోంచి వచ్చిన స్త్రీ ఈమె. ఈ రోజుల్లో కూడా మరి ఉన్నతమైన కుటుంబాల్లో మరి భర్తలు పోగొట్టుకున్న మరి యవ్వనస్తులు బిడ్డలు ఎంతోమంది ఉంటారు. యాక్సిడెంట్ల ద్వారానో సూసైడ్ చేసుకుని కుటుంబ పరిస్థితులు కొంచెం అటు ఇటుగా ఉన్నప్పుడు, పరిస్థితులు తీవ్రతంగా పరిస్థితులు మారిపోయినప్పుడు, ఆ తీవ్రతను తట్టుకోలేక జీవితాన్ని చాలించిన వారు అనేకులు ఉంటారు. కొంతమందికి చాలా కోపం ఉంటుంది. ఆ కోపమే వారికి శత్రువుగా మారి వారి ప్రాణాలు తీయటం కూడా జరుగుతుంది. అయితే ఈ యొక్క సమయంలో ఈ వాక్యము ద్వారా గమనించవలసింది ఏంటంటే, నీ జీవితంలో ఒక వైరాగ్యము, దేవుని సన్నిధిలో గడపటం, నీకున్న శరీర సంబంధమైన ఇచ్చలను, కోర్కెలను, పరిస్థితులను పాడైపోకుండా, చెడిపోకుండా యవ్వనప్రాయములో ఉన్నవారు దేవుణ్ణి ఆశ్రయించి, ప్రభు కృపను ఆశ్రయించి, ప్రభు కృపకి అప్పగించుకొని జీవితాలను పరిశుద్ధంగా, పవిత్రంగా ఉండటానికి
ఒక త్యాగభరితమైన జీవితాలుగా ప్రభు కొరకు సమర్పించుకోవటానికి, ప్రభుకు అప్పగించుకోవటానికి ఎటువంటి తీర్మానంలోనికి ఈ అన్న వచ్చిందో మనము చూడాలి. దేవాలయంలో గడుపుచూ ఉన్నది రాత్రి పగళ్ళు దేవుని సన్నిధిలో. సాధారణంగా చాలామంది దేవుని సన్నిధిలో గడపాలి అంటే ఆదివారం మాత్రమే గడుపుతారు ఆరాధనకి. అది కూడా వీలుంటే రావటం, ఏమన్నా బంధువులు ఏమన్నా వచ్చుంటే ఇక ఆ ఆదివారము రారు. ఒకవేళ దైవ సేవకుడు అడిగినా అమ్మ ఆదివారం రాలేదు అంటే చుట్టాలు వచ్చారు అని చెప్తారు, లేదా ఎక్కడికో వెళ్ళామని చెప్తారు. కొంతమంది వారం అంతా పని చేసుకుని ఆదివారం సెలవు కదా ఆదివారమే బయటికి వెళ్తారు. చూడండి, కానీ ఈ యొక్క స్త్రీ అటువంటి బాబుతో కలిగిన కుటుంబం కాదు. ఈ కుటుంబము ఒక దైవ క్రమములో పెరిగిన స్త్రీ. స్తోత్రం. మన కుటుంబాల్లో మన తల్లిదండ్రులు పిల్లల్ని వాక్యంతో పెంచుతారు, వాక్యం వింటూ ఉంటారు, తల్లిదండ్రులు ప్రార్థన చేస్తూ ఉంటారు, వాక్యం నేర్పిస్తూ ఉంటారు. అయితే ఆ పిల్లల జీవితాల్లో ఏదో ఒక ప్రతికూలమైన పరిస్థితులు వాళ్ళ జీవితంలో తటస్థించినప్పుడు ఆ పరిస్థితులను ఎదుర్కోవడానికి ఈ స్త్రీ జీవితంలో 7 సంవత్సరాలు మరి తన భర్తతో కాపురం చేసి తర్వాత భర్త చనిపోయిన తర్వాత ఎటువంటి పరిస్థితి ఆ కుటుంబంలో ఆమెకు ఎదురయ్యింది. ఆమె డిస్టర్బ్ అయిపోలా. ఉన్న పరిస్థితిని ఏం చేయాలి, ఎలా ఎదుర్కోవాలి, ఈ మిగతా జీవితాన్ని ఎలా కొనసాగించాలి, యవ్వనప్రాయ జీవితాన్ని, ఈ సమాజంలో నేను ఎలా ఉండాలి, ఈ సమాజంలో ఎలా బ్రతకాలి, ఈ సమాజంలో ఎలా జీవించాలి, కుటుంబానికి ఎటువంటి తలవంపులు, కుటుంబంలో ఉన్న వారికి ఎటువంటి తలనొప్పులు తీసుకురాకుండా అటు దేవునికి మహిమకరంగా ఇటు కుటుంబానికి గౌరవంగా సమాజానికి విలువగా ఎవరైనా తప్పుడుగా మాట్లాడాలంటే భయపడాలి. కారణం ఏంటి? వారి జీవితాలు దేవుని వాక్యానుసారంగా ఆ బిడ్డల జీవితాలు ఉంటున్న సమయంలో వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ నడవడిక, వాళ్ళ పరిస్థితులు. వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు అన్యాయస్తుడు కాదు, ప్రార్థన వినలేనివాడు కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. జీవితాలు ప్రభుకి అప్పగించాలి. యవ్వనస్తులు, కుటుంబంలో ఉన్నవారు జీవితాలు ప్రభుకి అప్పగించాలి. అంతంత మాత్రముగానే కాదు, దేవుడు ఈ వెధవరాలు జీవితంలో కూడా ప్రభు 84 సంవత్సరాలు దేవుని సన్నిధిలో గడిపిందండి. ఆమె ఎంత ధన్యురాలంటారు. ఆమె ప్రార్థన ప్రభు రాజ్యానికి, ప్రభు సన్నిధికి వెళ్ళిపోతుంది. దేవుని రాజ్యానికి ఆమె సిద్ధపడుతూ ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మందిరానికి వెళ్ళిన వారు, దేవాలయానికి వెళ్ళిన వారు చెప్పుండవచ్చు, అయ్యా ఇదిగో మీ బిడ్డను దేవాలయంలో చూసాము, మందిరంలో చూసాము, చాలా భక్తిగా, చాలా ఆశీర్వాదకరంగా దేవుని సన్నిధిలో, దేవుని పాదాల దగ్గర నీ బిడ్డ ఉందయ్యా అని వారి తల్లిదండ్రులకి, వారి కుటుంబానికి చెప్పుచున్నప్పుడు వారు ఎంతో ఆలోచించారు. ఇవాళ చాలామంది బిడ్డలు ఎక్కడున్నారు? దేవుని సన్నిధిలో ఉన్నారా? ఎక్కడున్నారు? ఒకవేళ తల్లిదండ్రులను ఎవరన్నా మీ పిల్లలు ఎక్కడున్నారంటే, కొంతమంది పిల్లలు ఎక్కడున్నారో చెప్పడానికి తల వంచుకుని సిగ్గుపడే పరిస్థితులు కొంతమంది తల్లిదండ్రులకు ఉన్నాయి, చెప్పలేరు. కానీ అన్న గురించి వారి తల్లిదండ్రులు ఎవరైనా అడిగితే, నా బిడ్డ యేసయ్య పాదాల దగ్గర ఉందయ్యా
హల్లెలూయా. యేసయ్య పాదాల దగ్గర నా పిల్లలు ఉన్నారు. యేసయ్య పాదాల దగ్గర నా పిల్లలు ఎదుగుతూ ఉన్నారు. యేసయ్య చేతిలో నా బిడ్డలు ఉన్నారు. యేసయ్య చేతిలో నా బిడ్డల జీవితాలు ఉన్నవి. ఆ బిడ్డలు కూడా మా జీవితాలు దేవుని చేతుల్లో ఉన్నవి అనేవారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ విధవరాలు ప్రార్థన సఫలీకృతమైంది. ఆశీర్వాదకరంగా ఉంది, ఆనందమయంగా ఉంది, సంతోషకరంగా ఉంది. జీవితంలో ఎప్పుడు కూడా ఆనందమే ఆనందమే ఆనందమే. దావీదు అంటాడు, చిరకాలము నేను యెహోవా మందిరములో నేను నివాసము చేస్తాను. ఎంత గొప్ప ఆశ, ఎంత గొప్ప ఆలోచన. ఇటువంటి ఆలోచనలు మరి విశ్వాసులకు, దేవుని యందు నమ్మిక ఉంచిన బిడ్డలకు ఇటువంటి ఆలోచనలు రావాలండి. దేవుని సన్నిధిలో అమితంగా గడపాలి అని, అమితంగా దేవుని సన్నిధిలో గడపాలి అని ఇటువంటి ఆలోచనలు పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ అనుగ్రహించాలని ప్రభు పేట మీ అందరికీ తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. నాతో కలిసి మరి ప్రార్థనలో ఏకీభవించాలని మీ అందరినీ కోరుచు ప్రార్థన చేద్దాము. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, యేసయ్య, నీ నామమును బట్టి స్తోత్రాలు. ఇదిగో వాక్యం ద్వారా మాట్లాడుచున్నావు బిడ్డలతో. నాయన, వారే నీ నామమును బట్టి ప్రార్థన చేయాలని, వారే నీ నామమును బట్టి మొర్ర పెట్టాలని మీరు కోరుచున్నారు. వారి ప్రార్థన వినాలని మీరు వేచి ఉన్నారని వాక్యం ద్వారా తెలియజేస్తున్నారు. అట్టి స్థితిలోనికి వాక్యం ఉంటున్న బిడ్డలందరూ కుటుంబాలను మీరు నడిపించమని, దీవించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.